జారుతూ వస్తాం. ఛే, వీడి దగ్గరికి వెళ్ళానని రకరకాల మాటలతో మనం జారుకుంటూ వస్తాం. చివరికి వచ్చి అలిసిపోయి వచ్చి కూర్చొని, అమ్మ దేవా నాకు సహాయం చేయ్యా, అయ్యా నువ్వే ఏదో సహాయం చేయ్యా, ఆ యథవని నమ్మి వెళ్ళానయ్యా, నన్ను క్షమించయ్యా, ఏదో సహాయం చేయని అడుగుతాను. ఆడికెళ్ళక తలకే నువ్వు నన్ను తిట్లు తిట్టకుండా నువ్వు ఇంట్లోనే నువ్వు ప్రార్థన చేసుకుంటే, నువ్వెవడి దగ్గరికైతే వెళ్ళాలని నీకు ప్రేరేపణ కలిగిందో వాడే నీ దగ్గరకు వచ్చి నీ అవసరతనిచ్చి వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యలో విన్నాను ఒక సాక్ష్యం. నేను ఒక పాస్టర్ గారు ఈ యొక్క మేబీ 2 వారాలు లాస్ట్ శనివారం ఉంటుంది, పోయిన శనివారంలోనే బుర్లవారిపాలెం మీటింగ్కి వెళ్ళాను నేను. అక్కడ పాస్టర్ గారు చెప్పాడు, 1,00,000 రూపాయలకి ఆయనకు అప్పు ఉందంట, 1,00,000 రూపాయలు కావాలంట. చాలా వేదన పడుతున్నాడు. కుర్రోడు పాస్టరు, 30 సంవత్సరాల్లో చాలా వేదన పడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, కన్నీరు గార్చి అడుగుతున్నాడు. 1,00,000 రూపాయలు ఒకళ్ళు కట్టాలా, బాధ బాధ బాధ, వేదన చెందుతున్నాడు. ఖచ్చితంగా కట్టాలి ఆ డేట్కని ప్రార్థన చేసుకుంటున్నాడు. బాగా భారం కలిగి ప్రార్థన చేసుకుంటున్నాడు. నీ చిత్తమయ్యా, నీ చిత్తమయ్యా అని. ఒక ఫోన్ వచ్చింది, తెల్లారి 11 గంటలకు వచ్చిందంట. ఫోన్ చేసి, బ్రదర్ నీకు 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో వేసాను, తీసుకో అన్నాడంట. మనోడికి ఆశ్చర్యం వేసిందంట. ఏంటిది అని. కళా నిజమా అని, కళా నిజమని ఆశ్చర్యం వేస్తే, నిజం నీ అకౌంట్లో చెక్ చేసుకో అన్నాడంటే. అకౌంట్లో చెక్ చేసుకుని 1,00,000 రూపాయలు పడి ఉంది. ఆయనంట ఫోన్ చేశాడంట, ఏంటయ్యా ఎందుకు ఇచ్చావు? నాకు ప్రేరేపణ కలిగింది, నాకు ఇప్పుడల్లా ఇవ్వాల్సిన అవసరం లేదు, నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, నీ అవసరతకి ఏదో దేవుడు నన్ను ప్రేరేపించాడు, వాడుకో, నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ బలంతం లేదు. ఎడమో ఇస్తావో సత్తావు అని ఎండబడుతున్నాడు. ఇచ్చినోడు అప్పు వడ్డీ కాకుండా నీ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేసి మరి పంపించాడు. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఇలాంటిది జరిగింది. ఒక్కరోడు వచ్చాడు, ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్. అతను కాలు జారి పడ్డాడు, కాలుకి దెబ్బ తగిలింది. అతనికి నాకు చెప్పినప్పుడు వెళ్ళిపోయాం అతన్ని వేసుకొని. వాళ్ళ అన్న పెళ్ళయి 7 రోజులే అయింది శ్యామ్కి. సైదుల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. నేను అప్పటికి 3,000 తీసుకెళ్ళిపోయినాయి. సైదుల్ డాక్టరు ఇతనికి మొత్తం వేయించేసి కట్టు కడితే సరిపోయిద్ది, ఖర్చు 4,500 అన్నాడు సైదుల్ డాక్టర్ గారు. 4,500. దైవ సాక్షి చెప్తున్నా, బైబిల్ పట్టుకొని చెప్తున్నా, ఇది నిజంగా జరిగిన సంఘటన. పేర్లతో కూడా చెబుతా. ఇప్పుడు వాళ్ళకి దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్, ఇప్పుడు వాడు కే ప్రకాష్ అని, వాడు అటు కాకినాడ అటు సైడ్ ఉన్నాడు. అతను హ్యాండిక్యాప్డ్ కుర్రోడే. నాకు తగిలిన దెబ్బ వాడికి తగిలే తలకి నేను తట్టుకోలేకపోయా, తీసుకొని వెళ్ళిపోయా. 4,500 కట్టమన్నాడు డాక్టర్. మొత్తం ఇంజక్షన్ ఇచ్చేవాడిని పిలిపిస్తానన్నాడు. డబ్బులు అయితే ఊరి దగ్గర లేవు, నా దగ్గర తీసుకెళ్ళిన డబ్బులు కూడా అయిపోయినాయి. మా ఇంట్లో వాళ్ళని అడగటానికే నాకు భయం వేసింది. సత్యంగా మా నాన్న అడగటానికే భయం వేసింది, మా అన్నయ్యని అడగటానికే భయం వేసింది. ఎవరు ఇస్తారు అప్పటికప్పుడు? టైం 9:30 నైట్. ఎవరిస్తారు? నేనైతే దేవునికి మొరపెడతా ఉంటాను, నీ చిత్తం జరగాలయ్యా. నాకు దేవుడు ఒక హృదయాన్ని ఇచ్చాడు, ఒక తలంపు ఇచ్చాడు. ఆ తలంపు ప్రకారంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. నేను సైదుల్ డాక్టర్ గారు, పేరున్నటువంటి డాక్టర్ గారు, నేను వెళ్ళాను. అయ్యా మేము ఎకాబిక్కి వచ్చేసాం, 4,500 ఇప్పుడైతే ఇలేము, వాడికి చేయాల్సిన పని చేయి, మేము ఉండిపోతాం,
రేపు ఉదయాన్నే డబ్బులు తీసుకొచ్చి నీకు ఇచ్చి మేము వెళ్ళిపోతాం, మేము ఈ రాత్రిడే ఉంటామని సరెండర్ అయిపోయాం. హల్లెలూయా. పెళ్ళయి 7 రోజులైంది. శ్యామ్కి వాడిని పంపించేసి 10:30 టయానికి నాకు ఒక ఫోన్ వచ్చింది. 9:30కి జరిగినటువంటి సంఘటన. ఐక్యనగరం అకుల అనే ఒక కుర్రోడు ఉన్నాడు. ఐక్యనగరంలో 3వ కాలనీ మనం మీటింగ్ పెట్టాం కదా, అక్కడే ఎవరో నాతో పాటు వచ్చారు. ప్రార్థన చేయడానికి వెళ్ళాం వాళ్ళ ఇంట్లోకి. మన్నయ్య, నేను, నువ్వే కదా ఆ కుర్రోడే నాకు 10:30 ఆ టైంలో ఫోన్ చేశాడు. అన్నా వందనాలు అన్నా అన్నాడు. వందనాలు అకులా అని. ఏడున్నావు అన్నా? చీరాల్లో ఉన్నా. దేనికన్నట్టు హాస్పిటల్లో ఉన్నాను. ఏందన్నా అంటే పరిస్థితి, ఒక అబ్బాయికి దెబ్బ తగిలింది, ఆపరేషన్ అది కట్టేపిచ్చి ఉన్నాను అంటే ఓకే అన్న అని చెప్పేసి 4,500. ఇప్పుడు తెచ్చిన వాళ్ళు ఒకడు మిలిటరీలో ఉన్నాడు, ఒకడు బీటెక్ ఉన్నాడు. 11 ఆ టైంలో వాళ్ళిద్దరు హాస్పిటల్కి వచ్చి నాకు 4,500 చేతిలో పెట్టి వెళ్ళారు. హల్లెలూయా. ఈడ కట్టాల్సింది 4,500, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది 4,500. మన ఇంట్లో వాళ్ళని అడిగితేనే మన ఇస్తారో ఈరోజు ఆ టైంలో అంతా అని భయపడినటువంటి నేను, మనోడు పిలిచి ఫోన్ చేసి 4,500 మళ్ళీ వాళ్ళిద్దరిని చెరొక చోట వాళ్ళ ఇల్లు, వాళ్ళని నిద్ర లేపి మరి డబ్బులు ఇచ్చి మరి బండి వేసుకొని వాళ్ళు వచ్చి నాకు చేతికి ఇచ్చి వెళ్ళారు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. హల్లెలూయా. వాళ్ళు ఈరోజు మంచి స్థితిలో ఉన్నారు. అయితే ఆ డబ్బులు ఎప్పుడైతే 4,500 నేను చేతికి చూశాను, వెంటనే వాళ్ళకి సార్ డబ్బులు వచ్చేసినాయి, మేము డిశ్చార్జ్ అయిపోతాం, వెళ్ళిపోతామని ఇచ్చేసి 11:30కి డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చేసాం ఇంటికి. అలాంటి గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి నీ జీవితంలో. అల్పులైనటువంటి వారికి నేను కూడా తగిలిందిగా అని ఇంటికాడుంటే జరిగేదా? ఈ సాక్ష్యము చెప్పుకుంటానికి ఉండేదా? ఉండదు. నేను, సుబ్బారావు, శ్యామ్, మేము 3 ఉన్నాం అక్కడ. వచ్చినోడు వాళ్ళ ఫ్రెండ్ ప్రకాష్ కూడా ఇంటికాడే ఉన్నాడు. మేమే అక్కడ ఉంది. ఆ డాక్టర్ గారితో మాట్లాడి సెటిల్మెంట్ చేశాను. నేను డబ్బులు వచ్చినాయి, ఇచ్చేసి తీసుకుని డిశ్చార్జ్ అయిపోయాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు అలా ఉంటాయి. వీడికి ₹1,00,000 అకౌంట్లో ఏపించినటువంటి దేవుడు ఆ రోజు నాకు కూడా ఇలాంటి కార్యం చేపించాడు. ఆ నైట్ లేకపోతే దోమల చేత కుట్టించుకుంటా, నిద్ర ఉండక, మంచాలు ఉండ, కింద బొనుగుంటే లేగలేని పరిస్థితి, కుర్చీలో కూరిపాట్లు పడుతూ ఎంత వేదన చెందేవాళ్ళము. ఆ వేదన లేకుండా దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. నిజంగా ప్రభువా, నువ్వు ఇంత మెరాకిల్ చేసావయ్యా, అద్భుతం చేసావయ్యా, ఆశ్చర్యం చేసావయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని ప్రభుని స్తుతించాను. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. నా ద్వారా జరిగినటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సబ్జెక్టు వేరైపోయింది, క్రిస్మస్ సబ్జెక్టు. ఇప్పుడు మిక్కిలి అలుపునేటువంటి వారికి నేనెప్పుడు ఆహారం అడిగాను, నేనెప్పుడు పెట్టలేదయ్యా నీకు, నేనెప్పుడు లేదయ్యా దాహం, నువ్వెప్పుడు వస్త్రహీనుడిగా ఉండవు, ఎప్పుడో ఆహారం కోసం వచ్చాడంట. నా ప్రభువు చేశాను అన్నం నీకు పెట్టం, వేరే వాళ్ళకి పెట్టాలా, వేరే ఒక ఆయన భోజనానికి వస్తున్నాడు, గొడవాడుకుంటున్నారు, తీలా సరసాలు. రోగి హాస్పిటల్కి వెళ్ళాడు, పరామర్శించలా, పలకరించిన వాళ్ళు లేరు. సొత్త వాళ్ళు సొక్కా కూడా ఇయ్యం మనం. ఇస్తామా? చినిపోయి వేసుకొని వెళ్తున్నటువంటి వాడిని పిలిచి ఇదిగో ఈ సొక్కా వేసుకొని వెళ్ళు అని ఇస్తామా? దేవుడు మనకి ఇవ్వగలిగినటువంటి కృప మనకుంటే ఉందే, ఇవ్వగలిగినటువంటి కృప మనకుందే, దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం వీలేం. కారణం ఏం తెలుసా?
మనలో ఏముంది?